श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి మహాపురుషులు, ఈ భూమండలం మీద నడయాడుతున్నటువంటి అపర శారదాస్వరూపులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు గుంటూరు పట్టణానికి విజయం చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని దాని నేపథ్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రసంగాల పరంపర ప్రధానంగా భారతీతీర్థస్వామి వారి యొక్క వైభవం గురించి చెప్పడం కోసం మాత్రమే ఉద్దేశింపబడింది. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు ప్రతిజ్ఞ చేశాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఎప్పుడెప్పుడు ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్ళీ నేను అవతారాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ద్వాపర యుగం తర్వాత వచ్చినటువంటి యుగం కలియుగం. ద్వాపర యుగంలో ధర్మానికి హాని చేసినటువంటి వాళ్ళెవరు అన్నది ఉపాధి చేత గుర్తించడానికి తేలికే. రాక్షసుల ఉపాధి వేరుగా ఉండేది, మనుష్యుల ఉపాధి వేరుగా ఉండేది. సాధారణంగా ప్రహ్లాదాదులు దానికి మినహాయింపు తప్ప రాక్షస శరీరం ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షస బుద్ధితో ధర్మానికి ఇబ్బంది కల్పిస్తారు. కాబట్టి గుర్తుపట్టి సంహరించడం తేలికైంది. రాక్షసుల్ని సంహరించి ధర్మాన్ని నిలబెట్టగలిగాడు. కలియుగం దగ్గరికి వచ్చేసరికి కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. మరి రాక్షసులు ఎక్కడుండాలి అని అడిగారు. కలిపురుషుడు ప్రవర్తిస్తున్నటువంటి విశేషాన్ని పురస్కరించుకుని మనుష్యుల యొక్క మనసులలోనే రాక్షసుడు కూడా తిష్ట వేసి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు రాక్షసులకు ఉపాధి లేదు, మనుష్య ఉపాధి ఎందే రాక్షసుడు కూర్చుని ఉంటాడు. అందుచేత ఏ మనుష్యుని యొక్క ప్రవర్తన రాక్షసతత్వంతో కూడుకుని ఉంటుందో ఆ మనుష్యులందరినీ సంహారం చేయవలసి ఉంటుంది. పైగా అవతల పరీక్షణ్ మహారాజంతటి వాడు కలిపురుషుడికి ఇచ్చినటువంటి 5 స్థానముల చేత వేరొక 5 స్థానములు కలిసి 10 స్థానములు ఏర్పడి లోకమంతటా కూడా కలి విజృంభణం ఉన్నటువంటి సందర్భం. అటువంటప్పుడు పాపం చేసినటువంటి వాళ్ళని, ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్న వాళ్ళని నేను సంహారం చేస్తానని పరమేశ్వరుడు అవతార స్వీకారం చేస్తే కలియుగంలో అసలు మనుష్యుల్లో ఎంతమందిని మిగల్చాలి, ఎంతమందిని తెగటార్చాలి? ఇప్పుడు కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞ కృష్ణ పరమాత్మకే ఇబ్బందికరం అవుతుంది. అందుకే శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదం ఉండదు కనుక మనుష్యుల యొక్క మనస్సులలో తిష్టవేసి కూర్చున్నటువంటి రాక్షస తత్వాన్ని బోధ చేత తరిమి కొట్టి మనుష్యుడు మనుష్యుడిగా బ్రతకడానికి, మనుష్య శరీరంతో ఎంత ఉత్కృష్టమైనటువంటి కర్మ చేసి మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడో అంత గొప్ప స్థితికి ఎత్తడానికి పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఈ భూమి మీద అవతార స్వీకారం చేసి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికే కలిపురుషుని యొక్క విజృంభణం చేత సనాతనమైనటువంటి ధర్మమునకు ప్రమాణమైనటువంటి వేదము యొక్క ప్రామాణ్యము సన్నగిల్లింది. అనేకమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి. అటువంటి సందర్భంలో పరమశివుడు శంకరాచార్యుల వారిగా అవతార స్వీకారం చేశాడు. ఆయన జ్ఞానాన్ని అందిస్తాడు, కృష్ణుడు జ్ఞానాన్ని అందిస్తాడు. కృష్ణుడికి జగద్గురు అని పేరు, అందుకే కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం. పరమశివుడు జగద్గురు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. దక్షిణామూర్తి స్వరూపంగా మౌన ప్రబోధం చేస్తాడు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆ రోజుల్లో ఆయన కైలాస పర్వతం మీద వటవృక్షం కింద చిన్ముద్ర పట్టి కూర్చుంటే
దాని యొక్క సందేశమేమి అన్నది ఆశ్రయించినటువంటి సనకసనందనాది మహర్షులకు అవగతమైంది, జ్ఞానం ఆవిర్భవించింది. కానీ కలియుగంలో ఎక్కడో కైలాస పర్వతంలో వటవృక్షం కింద పరమశివుడు దక్షిణామూర్తి రూపంగా కూర్చుని చిన్ముద్ర పడితే అజ్ఞానము తొలగడానికి, జ్ఞానము కలగడానికి అవకాశం ఎలా ఉంటుంది? అలా కలిగే అవకాశము ఉండదు. కనుక పరమేశ్వరుడే బయలుదేరి ఈ భూమండలమంతా పర్యటించి అజ్ఞానాన్ని తొలగతోసి మళ్ళీ జ్ఞానాన్ని, ఆ వెలుతురిని మనకి అందించి వేదము యొక్క ప్రామాణ్యాన్ని నిలబెట్టి సనాతన ధర్మము యొక్క వైభవాన్ని నిలబెట్టడం కోసం, సత్యాన్ని ఆవిష్కరించడం కోసం ఆదిశంకర భగవత్పాదులుగా అవతార స్వీకారం చేశాడు. అలా అవతార స్వీకారం చేసినటువంటి శంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపులు. ఎందుచేత అంటే పరమశివుడు ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయన తప్ప వేరొక పదార్థము లేదు. పూర్తి అద్వైత స్థితి. అద్వైతం అంటే రెండు కానిది, ఒక్కటైనది. ఆ ఒక్కటి తప్ప వేరొకటి లేనప్పుడు భయపడవలసిన అవసరమే లేదు. భయం ఎందుకు వస్తుంది అంటే నేను కాక ఇంకొకటి ఉన్నది అంటే, ఆ ఉన్నది ఒక్కటే అన్నప్పుడు అసలు భయానికి అవకాశం లేదు. అటువంటి అద్వైత స్థితిలో తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి స్వరూపం పరమశివ స్వరూపం. పరమశివ స్వరూపంగా తనలో తాను రమిస్తూ అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడగలిగినటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారే. శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి అలా తనలో తాను రమిస్తూ ఒక చోట కూర్చుని ఉండిపోవడం కుదరదు. శక్తి అన్న మాట ఎప్పుడు వాడినా కదులుతుంది అని గుర్తు. కదలలేదనుకోండి శక్తిహీనమైపోయిందని గుర్తు. ఒక వ్యక్తి తిరుగుతున్నాడు అనుకోండి ఆరోగ్యంగా ఉన్నాడని గుర్తు. ఆయన మనసాన పడిపోయాడు అనుకోండి, కదలటం లేదనుకోండి శక్తిహీనుడైపోయాడని గుర్తు. శక్తి అంటే కదలాలి. శివుడు అంటే తనలో తాను రమించాలి. తనలో తాను రమించేటటువంటి జ్ఞానస్వరూపి అయినటువంటి పరమశివుడిగా, భూమండలమంతా పర్యటించి జ్ఞానబోధ చెయ్యగలిగినటువంటి ఆచార్య పురుషుడిగా, ఏకకాలమునందు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క సమాగమ స్వరూపంగా శంకర భగవత్పాదులు ఈ భూమండలం మీద అవతరించారు. వైశాఖ శుక్ల పంచమి నాడు అవతరించి తానొక్కరే బయలుదేరి సత్యదండాన్ని పట్టుకుని అవైదికమైనటువంటి వాదనలను ఖండించడానికి ముందు అవతలవాడు చెప్పేటటువంటి మాట వినాలి. చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, శంకరాచార్యుల వారు ఆయన చెప్పిన అద్వైతాన్ని తప్ప మిగిలినటువంటి సిద్ధాంతాలన్నింటినీ ఖండించారు అని. శంకరాచార్యుల వారి జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆ మాట ఎంత తప్పో అర్థం అవుతుంది. ఏ వాదనలోనైనా సరే పటిమతో కూడినటువంటి ఒక్క మంచి విషయం ఉన్నా సరే దాన్ని పరమ ఆదర బుద్ధితో శంకర భగవత్పాదులు స్వీకరించారు. శంకరాచార్యుల వారు ఏ వాదనను కానీ ఏ మతాన్ని కానీ తరిమి కొట్టలేదు. శంకరాచార్యుల వారు ప్రశ్న చేసినప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు నిలబడలేనటువంటివి, ఆయన చెప్పినటువంటి సత్యాన్ని, ఆయన ఆవిష్కరించిన సత్యం సనాతన ధర్మంలో ఉన్నదానికన్నా మా దగ్గర ఉందని నిరూపించుకోలేనివి, బౌద్ధమతం లాంటివి ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి తప్ప శంకర భగవత్పాదులు ఏ మతాన్ని తరిమి కొట్టలేదు. ఆయన ఏ వాదనను కూడా ఆశాంతము ఖండించి అసలు ఎందుకు పనికి మాలిన వాదన అనేటటువంటి మౌఢ్యమైనటువంటి సిద్ధాంతంతో ఆయన ఎన్నడూ కూర్చున్నవారు కాదు. అంతటి విశాల హృదయులు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులు ఈ భూమండలం మీద ఉన్నది కేవలం 32 సంవత్సరాలు. వారు సత్యదండాన్ని చేతపట్టుకుని భారతదేశమంతటా పర్యటించి ప్రతి చోటుకి వెళ్ళి అవైదికమైనటువంటి వాదనలను ముందు జాగ్రత్తగా విని అందులో ఉన్నటువంటి వేద విరుద్ధమైనటువంటి అంశము ఎందుచేత ఉద్ధరణ యోగ్యమైనది కాదో, సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయములు ఎందుచేత ఉద్ధరణ హేతువులో, సనాతన ధర్మమునందు ప్రతిపాదించబడినటువంటి విషయము ఏదీ లేకుండా ఎంత పరిపూర్ణత కలిగి ఉన్నదో నిరూపించినటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారు. మీరు బాగా గమనించండి, ఒక్క సనాతన ధర్మమునకే ఒక గొప్పతనం ఉంది. ఏదా గొప్పతనం అంటే
ఏ భూమికలో ఉన్నవాడైనా సరే ఉద్ధరణ పొందడానికి కావలసినటువంటి మార్గము మూసుకుపోయినటువంటి ధర్మము కానిది ఏదైనా ఉంటే సనాతన ధర్మం ఒక్కటే. నాకు ఇది తెలుసు కాబట్టి నేను ఉద్ధరణ పొందలేనా అని అడిగితే, నీకిది తెలియదు కనుక నువ్వు ఉద్ధరణ పొందలేవు అని వేదం ఎన్నడూ అందో. ఏది నీకు తెలిస్తే, ఏది నీకొస్తే దానితో నువ్వు తరించవచ్చని భుజం తట్టి వర్ణాశ్రమ ధర్మానికి పెద్దపీట వేసి తాను అనుష్ఠించవలసినటువంటి ధర్మాన్ని తాను అనుష్ఠిస్తే చేరవలసినటువంటి పరమపదాన్ని చేరుతాడు అని చెప్పినటువంటి విశాలమైనటువంటి హృదయమున్న సనాతన ధర్మంలో ఉన్న సిద్ధాంతాన్ని మళ్ళీ ప్రచారం చేసి అవైదికమైనటువంటి వాదనలను ఖండించి తిరిగి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. నేను మీతో ఒక సత్యం మనవి చేస్తున్నాను. అసలు శంకరాచార్యుల వారి అవతార స్వీకారము జరిగి ఉండకపోతే ఇవాళ వేదము, శాస్త్రము, ఉపనిషత్తులు ఇవి పక్కన పెట్టండి, శ్రీరామనవమి, గోకులాష్టమి, అవతారాలు, పూజలు, స్తోత్రాలు, ప్రాతస్మరామి ఇవేవి లేవు. ఇవన్నీ నిలబడ్డాయంటే కేవలం శంకరాచార్యుల వారి వల్ల నిలబడ్డాయి. మహానుభావుడు స్తోత్రాల దగ్గర నుండి ప్రస్థానత్రయానికి భాష్యం వరకు శంకర భగవత్పాదులు కృప చెయ్యనటువంటిది లేదు. అటువంటి శంకరులు శరీరంతో ఈ భూమండలం మీద ఉన్నది కేవలం 32 సంవత్సరాలు. అది కూడా వారు 32 సంవత్సరాలు ఉండాలని కోరుకోలేదు. కోరుకోకపోయినా వ్యాసాది మహర్షులు కోరినటువంటి కారణం చేత 32 సంవత్సరాలు శరీరంతో ఈ భూమండలం మీద పర్యటించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి తాను అవతార పరిసమాప్తి చేసేస్తే, తాను ఉన్న కాలంలో వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి వారై తాను జనులను ఉద్ధరించారు. కానీ మళ్ళీ తర్వాత తరతరాలుగా మనుష్యులు వస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళకి బోధ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? బోధ చేయుట అన్న మాటకు అర్థం ఏదో ఒకటి మాట్లాడుట కాదు. ఏదో ఒకటి మాట్లాడడం అయితే ఎవరైనా మాట్లాడవచ్చు, అది కాదు. శాస్త్రమును తెలుసుకుని వేదం ఏది ప్రతిపాదించిందో వేదము ప్రతిపాదించినటువంటి విషయములకు విరుద్ధమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేయకుండా తన స్వబుద్ధికి తోచినటువంటి విషయాన్ని చెప్పడం కాకుండా కేవలముగా వేదము చేత మాత్రమే ప్రతిపాదింపబడినటువంటి విషయమునకు కట్టుబడి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు, శౌచము కలిగినటువంటి వారు. శౌచమంటే శీల వైభవము, శీలమంటే స్వభావము. శీలమంటే కొత్తగా తెచ్చుకునేటటువంటిది కాదు. ఒకరిని చూసి నేర్చుకోవడం మంచిదే, అది ఎప్పుడూ తప్పు కాదు. కానీ ఒకరిని చూసి నేర్చుకోవడం కాదు, పుట్టుకతోనే అసలు అటువంటి సహజమైనటువంటి గుణములు అబ్బుతాయి. మహాత్ముల జీవితాలు పరిశీలనం చేస్తే వీళ్ళకి గుణాలు ఎలా వచ్చాయా అనిపిస్తుంది. లోకమంతా తల్లిదండ్రుల్ని అల్లుకుని తిరిగితే తల్లిదండ్రుల్ని కూడా కాదని విడిచిపెట్టి గురువు గారి పాదములు పట్టుకుని తిరగగలిగినటువంటి భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి. అటువంటి సౌశీల్యం పుట్టుకతో అన్ని మంచి గుణములున్నటువంటి వ్యక్తులు జన్మిస్తున్నారు అంటే, ఇప్పటికీ అవతార స్వీకారం చేస్తున్నారంటే దానికి ఒక్కటే కారణం, శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం. శంకరులు ఆలోచించినటువంటిది 3 కోణాల్లో ఆలోచించారు. ఒకటి, ఇవాళ శంకర భగవత్పాదులు ఉన్నారు. శంకర భగవత్పాదులు పెట్టినటువంటి పీఠ వ్యవస్థ మొదటి కోణం. అసలు పీఠాలు పెట్టడం అనేటటువంటిది ఈ దేశంలో చేసినటువంటి ఒకే ఒక్క మహాపురుషుడు శంకరాచార్యుల వారు. పీఠ సంస్థాపన వేరొకరెవరూ చెయ్యలేదు. ఒక చోట పీఠాన్ని పెట్టి ఆ పీఠానికి ఒక పీఠాది దేవతను నిర్ణయించేసి అక్కడ ఉండేటటువంటి సన్యాసులు, దశనామి సన్యాసుల్లో ఏ పేరు కలిగినటువంటి సన్యాసి ఉండాలి, ఆయన ఎలా దండకమండలాలు పట్టుకోవాలి, ఆయన ఎలా పీఠార్చన చెయ్యాలి, దానికి కారణజన్ముడైనటువంటి వాడు ఎలా దొరకాలి, ఒక పీఠాధిపతి పీఠాధిపత్యం వహించడం అంటే చక్రవర్తిత్వంతో సమానమది. లోపల అంత వైరాగ్యంతో ఉంటారు, బయట అంత సంపత్తు ఉంటుంది. కానీ తామరాకు మీద నీటి బుట్టులా దానితో సంబంధం లేకుండా ఆంతరమునందు పరమ వైరాగ్యంతో
జ్ఞానమును పొంది భక్తితో కూడినటువంటి కర్మాచరణము కలిగిన వాడై లోకమునకు ఆదర్శమైనటువంటి వ్యక్తి అయి 10 మందికి భక్తితో కూడినటువంటి కర్మాచరణమును నేర్పగలిగిన వాడై ఉండాలి. అలా పీఠమనేటటువంటిది ఎవరు పడితే వాళ్ళు పెట్టేటటువంటిది కాదు. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు కాకినాడలో పర్యటన చేసినప్పుడు వారు చెప్పిన మాట అదే. పీఠాలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేవి కావు, ఎవరు పడితే వాళ్ళు స్వతంత్రంగా పెట్టుకునేవి కావు. పీఠాలు పెట్టినది ఒక్క శంకర భగవత్పాదులే. శంకర భగవత్పాదులు పెట్టినటువంటి పీఠానికి పరంపరాగతంగా ఎవరు పీఠాధిపత్యం వహిస్తున్నారో వారు పీఠాధిపతులు తప్ప మిగిలిన వారు ముద్ర వేసుకున్నంత మాత్రం చేత పీఠాధిపతులు కాలేరు. కాబట్టి అలా వచ్చినటువంటి పీఠాల్ని పీఠ సంస్థాపన చేసి ఆ పీఠ సంస్థాపనలో ఎవరు పీఠాధిపత్యానికి వచ్చారో వారు జన్మతః సౌశీల్యవంతులై ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారై ఇంద్రియములకు వశులు కానటువంటి వారై వేదమును వేదాంగములను సమస్త శాస్త్రములను చదువుకున్నవారై అపర సరస్వతీ స్వరూపులై పరమ వైరాగ్యంతో లోకం మీద కారుణ్య హృదయంతో ఉన్నటువంటి వారు 4 పీఠాలకి పీఠాధిపతులుగా రావడానికి కావలసినటువంటి సంకల్పాన్ని చేసి ఏ వేదం ఏ పీఠంలో ఆమ్నాయం కావాలి అని నిర్ణయం చేసినటువంటి మహాపురుషులు శంకరులు. అటువంటి శంకర భగవత్పాదులు తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము 4 పీఠములను ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్లే ఎందుకు పీఠాలు పెట్టాలి అంటే ఈ 4 చోట్ల పెట్టడానికి ప్రధాన కారణం ఈ 4 వైపుల నుండి కూడా మళ్లీ అవైదికమైనటువంటి వాదనలు ప్రవేశించకుండా ఉండడం కోసమని రక్ష పెట్టారు. ఈ పీఠాధిపతులు భారతదేశాన్ని కాపాడుతూ ఉంటారు వైదికంగా ఉండేటట్టు అని. 2 భారతీ తీర్థ మహాస్వామి వారే ఒక చోట అనుగ్రహ భాషణంలో అన్నారు, ఈ భారతదేశాన్నంతటినీ కర్మభూమిగా భావన చేసినప్పుడు అసలు ఈ భారతదేశాన్నంతటినీ ఆయన ఒక యజ్ఞశాలగా భావన చేశారు. యజ్ఞశాల అయితే దానికి చతుర్ద్వారములు, 4 వైపులా 4 ద్వారములు, 4 ద్వారములకు 4 వేదములు, 4 వేదములు 4 ద్వారములైతే ఏ పీఠంలో ఏ వేదం ఎలా అన్యాయం జరగాలో ఆయన నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి ఎప్పుడైనా వేదాంత సంబంధమైనటువంటి విషయములలో ఈ 4 పీఠముల మధ్య సమన్వయం కొరవడి ఒక విషయంలో భిన్నాభిప్రాయములు వ్యక్తమై ఏది సత్యము అన్న అనుమానం వస్తే దాని మీద తీర్పు చెప్పవలసిన వాళ్ళెవరు అంటే దక్షిణాన పెట్టినటువంటి శృంగగిరి పీఠానికి ఆ అధికారాన్ని కల్పించారు. అందుకే శృంగగిరి పీఠము సార్వభౌమ పీఠమైంది. అయి శృంగగిరి పీఠాధిపతులు చెప్పినటువంటి మాట ఏది ఉంటుందో అది ప్రామాణికమైనటువంటి వాక్కు. అంతటి శక్తివంతులైన వారు శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తారు కనుకనే ఇప్పటికీ వారు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చోపెట్టి సాలగ్రామాన్ని తల మీద పెట్టి అభిషేకం చేసి అప్పుడు వారికి శిష్యరికం ఇస్తారు పీఠాధిపతులు. ఇది శంకరాచార్యుల వారు చేసినటువంటి మొదటి ఆలోచన. 2వ ఆలోచన, ఒక చోట ఒక పీఠాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ పీఠాన్ని నమ్మి ఆ పీఠం చేసేటటువంటి వైదిక కార్యక్రమములకు మన వంతు సహాయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో స్థిర చరాస్తులను ఆ పీఠంలో ఉన్నటువంటి దేవతకు అలంకారం చేయడానికి అమూల్యమైనటువంటి ఆభరణాలని ఆస్తుల్ని అందచేసేటటువంటి దాతలు ఎందరో ఉంటారు. ఆ పీఠం పరంపరాగతంగా నడవకపోతే ఇచ్చినటువంటి దాత ఆయన ఇచ్చిన విరాళం ఏమైపోతుంది? ఒక వ్యక్తి నమ్మి ₹1 ఇచ్చాడు, ఎవరిని నమ్మి ఇచ్చాడో ఆయన శరీరం కూడా అశాశ్వతం, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ విరాళం ఏమవ్వాలి? ఆ తర్వాత దాన్ని నడిపేవాడెవరు? ఆ తర్వాత అక్కడ ధర్మ ప్రబోధం చేసేవాడెవరు? ఎవరి కోసం అక్కడికి వెళ్ళాలి? ఈ ప్రశ్న రాకూడదు, ఆ శూన్యం ఏర్పడకూడదు. అందుకే పీఠాధిపతి ఉండగానే ఉపపీఠాధిపతిని నియామకం చేసేస్తే ఆయన గురువుగారి దగ్గర కావలసిన శిక్షణ పొంది ధర్మ ప్రబోధం చేయడానికి సిద్ధపడతాడు. దాత అందించినటువంటి విరాళం
ఎన్నటికీ ఒక్క